వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ వేదా వైద్యం. ఈ రోజు అయితే బాల్కనీలో ఏమేం మొక్కలు నాటుకోవాలి అంటే అరేంజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇంకా ఏమేం మొక్కలు బాల్కనీలో పెడితే మంచిగా పెరుగుతాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో దట్ మీరు బాల్కనీలో హ్యాంగింగ్ ప్లాంట్స్ కానీ ఇంకా వెరైటీవి పెట్టుకోవచ్చు. సో అయితే అవి ఏమేం మొక్కలు అనేది చూపిస్తాను రండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాపికల్ సన్సెట్, ఇవన్నీ కూడా ఆన్లైన్లో తెప్పించినవే. అన్బాక్సింగ్ వీడియో అయితే నెక్స్ట్ ఇంకొన్ని రోజుల్లో మీకు అప్డేట్ ఇస్తాను ఎక్కడ తెప్పించాను అనేది. చూసారు కదా ఎంత తొందరగా అయితే ఫుల్ బ్లూమింగ్స్ అయితే వచ్చాయో, ఎంత బంచెస్ లాగా. సో ఈ విధంగా మనం ఆన్లైన్లో మొక్కలు తెప్పించుకొని ఈ ట్రాపికల్ వాటర్ లిల్లీస్ని నాటుకోవచ్చు. ఇంకా ఎలా నాటుకున్నాను, ఈ పాండ్ ఎలా చేశాను అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీతో పాటు షేర్ చేస్తాను. అయితే రండి బాల్కనీలో ఏమేమి మొక్కలు పెంచుకోవాలి అనేది చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ మొక్కనైతే లోటస్ ప్లాంట్ లేదా కమలం మొక్క అని పెట్టాము. ఎందుకంటే కమలం పువ్వులాగా గుత్తులు గుత్తులుగా మంచిగా బంచెస్ లాగా బొక్కేలాగా ఎడ్జెస్లో బార్డర్స్లో కానీ పెంచుకోవచ్చు. మంచిగా హెవీగా గుబురాగా పెరుగుతాయన్నమాట. ఎక్కడైనా ఒక మొక్క తెచ్చినా చాలు అంత హెవీగా పెరిగేస్తుంది. మీరు మల్టిపల్గా ప్రొపగేట్ చేసుకోవచ్చు. హ్యాంగింగ్ పాట్లో కానీ లేదంటే మీడియంగా చిన్న పాట్లో కానీ టెరారియంలో కానీ మినియేచర్ గార్డెన్లో ట్రే గార్డెన్లో పెంచుకోవచ్చు. ఇంకా ఈ మొక్కనైతే మా తాత వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చాం కాబట్టి పేరు అయితే తెలీదు. ఇందులో కూడా షేడ్స్ వస్తాయి, మీరు నర్సరీలో దొరికినట్లయితే తెచ్చుకోండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే జడే ప్లాంట్ లేదా క్రాసులే అంటారు. సో ఇది కూడా చాలా లక్కీ ప్లాంట్గా అందరి ఇళ్లలో కూడా కంపల్సరీగా పెంచుకుంటారనమాట. ఇందులో బోన్సాయి కానీ ఇలాంటి టోపియారీస్ కానీ ట్రే గార్డెన్స్ హెవీగా చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా మొండిగా పెరుగుతుంది కాబట్టి. చూసారు కదా ఇక్కడ ఎన్ని మొక్కలు చేశానో నేను, ఒక్క మొక్క నుంచి ఇలా హెవీగా ప్రొపగేట్ చేసుకోవచ్చు. బాల్కనీలో అయితే చాలా ఈజీగా పెరుగుతుంది. హెవీగా మట్టి హెవీగా మనం ఎరువులు వేసే అవసరం ఉండదు. ఇంకా ఇదైతే మినియేచర్ స్నేక్ ప్లాంట్ అనమాట. ఇది కూడా బొకేలాగా గుబురాగా రోజ్ లాగా హెవీగా వస్తూ ఉంటుంది. చూసారు కదా ఒక మొక్కను పెట్టాను నేను స్నేక్ పాట్లో, ఎంత గుబురాగా పెరిగిందో. ఇలా అక్కడక్కడ మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇదైతే స్నేక్ ప్లాంట్లో పొడుగ్గా పెరిగే వెరైటీ. ఇందులోనే ఇంకొకటి కూడా ఉంది, గౌరీ మొక్క అంటారు. ఇది మొద్దుగా పెరుగుతుందన్నమాట, ఆకులాగా వెల్లెడుపుగా కాకుండా గుండ్రంగా. చూసారు కదా ఇలా వస్తుంది. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి కలర్ఫుల్గా వస్తాయి. సో ఇందులో మీకు ఏ వెరైటీ వచ్చినా కూడా మీరు బాల్కనీలో కానీ బెడ్రూమ్లో కానీ ఈ మొక్కని, ఆక్సిజన్ ఎక్కువగా వస్తుంది కాబట్టి సో ఈ మొక్కని ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ లాగా కూడా పెంచుకోవచ్చు. ఇంకా ఇదైతే సింగోనియం వెరైటీ అనమాట. ఇది వైట్లో కొంచెం ప్యాచెస్ వచ్చినది. ఇందులో డార్క్ గ్రీన్ కూడా ఉంటుంది, రెడ్ ఉంటుంది. సో అది కూడా మీరు పెంచుకోవచ్చు. ఇంకా ఇదైతే అగ్లోనిమస్ ప్లాంట్. సో ఇది కూడా అరటి మొక్కలాగా గెలల్లాగా కింద చిన్న చిన్నగా కొత్త కొత్త మొక్కలు అయితే వస్తాయి. ఇంకా సెకండ్ అయితే అంటే ఇది నంబర్స్ అయితే నేను యాడ్ చేస్తాను. సో కంటిన్యూస్గా నేను చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట ఏవి పెంచుకోవచ్చు అనేది. ఇంకా ఇదైతే మదర్ ప్లాంట్ లాంటిది. పెద్ద మొక్కని చిన్న పాట్లో పెంచితే ఎలా ఉంటుందో ఆ విధంగా పెరుగుతుంది. చూడటానికి క్యూట్గా ఉంటుంది, లోగా అంటే స్లోగా పెరుగుతుంది అనమాట. చాలా లో మెయింటెనెన్స్ మొక్క. ఇంకా ఇదైతే జెడ్ ప్లాంట్ లేదా జిజీ ప్లాంట్ అని పిలుస్తారు. ఇది కూడా మనకు సక్యులెంట్ లాగా, అంటే హెవీగా నీళ్ళు అవసరం లేదు, ఈజీగా పెరుగుతుంది. ఇంకా ఇదైతే ఆకుల వెరైటీ అనమాట, అంటే మనకు మనీ ప్లాంట్ వెరైటీ. ఇది పోతోస్ లాగా యాంథూరియంస్ లాగా వస్తుంది. ఇది కూడా క్రీపర్ లాగా లేదంటే మనకు పాట్లో మొక్కలాగా పెంచుకోవచ్చు. ఇంకా ఇదైతే పొడుగ్గా పెరిగే, అంటే పొడుగ్గా ఆకులు అయితే వస్తాయి. ఇది పొడుగ్గా వచ్చే మనీ ప్లాంట్ మొక్క అనమాట, ఆకులు అనేవి పొడుగ్గా వస్తాయి. ఇంకా ఇదైతే డార్క్ గ్రీన్ మనీ ప్లాంట్ అనమాట. సో చూసారు కదా ఈ ఆకులకి ముందుగా చూపించిన ఆకులు కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి కదా, అవి పొడుగ్గా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా
మనీ ప్లాంట్లో కూడా కలర్ వస్తాయి కాబట్టి మీరు ఏ వెరైటీ అయినా కానీ బాల్కనీలో పెంచుకోవచ్చు. మాన్స్టెరా కూడా వస్తుంది, కొంచెం హోల్స్ పడిన విధంగా, అది కూడా క్యూట్గా ఉంటుంది. ఇది గోల్డెన్ మనీ ప్లాంట్. ఇంకా ఇదైతే ఇంకొక అగ్లోనిమస్ ప్లాంట్ అనమాట. సో ఇది చెట్టు లాగా వస్తుంది. ఇది డార్క్ గ్రీన్ సింగోనియం ప్లాంట్. సో ఇలా కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇది కూడా ఆకుల వెరైటీ అనమాట, అగ్లోనిమస్ వెరైటీ. సో చూసారు కదా, అక్కడక్కడ అగ్లోనిమస్ మొక్కనైతే వేశాను. వాటిని కొమ్ముని కట్ చేసి కూడా మనం ప్రొపగేట్ చేసుకోవచ్చు, అరటి గెలలాగా వస్తాయి. ఇంకా ఇదైతే బాల్కనీలో మేము మినియేచర్ స్నేక్ ప్లాంట్ అయితే పెట్టాము. ఇది స్నేక్ ప్లాంట్లో ఇంకొక వెరైటీ అనమాట. చూసారు కదా, హెవీగా పొడుగ్గా అయితే పెరగదు ఈ స్నేక్ ప్లాంట్. సో ఇలా మల్టిపల్ చేసుకోవచ్చు మనం, చిన్నగా గుబురాగా అయితే పెరుగుతుంది. సో ఇదైతే బూస్టన్ వెరైటీ, ఫర్న్ వెరైటీ అనమాట. ఇది ఇంకొక ఫర్న్. సో ఇలాంటివి మనకు బాల్కనీ ఎంట్రన్స్ లో అయితే గుబురాగా పెరుగుతాయి కాబట్టి చూడటానికి ఫ్రెష్ గా గ్రీన్ కలర్ గా ఉంటుంది. మదర్ ప్లాంట్ ని కూడా ఫాక్స్ టైల్ అంటారు, అది కూడా పెంచుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను తరకారీ బుట్టలు ఉంటాయి కదా, కాయగూరల బుట్టలు, సో అందులో అయితే పెంచాను. ఇంకా ఈ బాల్కనీలో ఈ స్టాండ్స్ లో అయితే నార్మల్గా జెడ్ ప్లాంట్ ఇప్పుడు కింద ఏమైతే చూపించానో అవి అక్కడ పెట్టాను. ఎందుకంటే మీడియం సన్లైట్ అన్ని బాల్కనీలో కూడా సేమ్ మీడియం సన్లైట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు చూపించే అన్ని మొక్కలు కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే మాకు కింద ఎంట్రన్స్లో అలాగే పైన టెర్రస్ గార్డెన్లో కాయగూర మొక్కలు పెద్ద మొక్కలు వేసాం కాబట్టి బాల్కనీలో కొన్ని హెవీగా ఎక్కువగా మెయింటెనెన్స్ లేకున్నా మొక్కలు అయితే వేసాము. సో చూపించాను కదా, సో అలాంటి మొక్కలన్నీ ఇప్పుడు ఏం చూపించానో ఇవన్నీ కూడా మీరు బాల్కనీలో ఈజీగా పెంచుకోవచ్చు, హెవీగా మెయింటెనెన్స్ అయితే ఉండదు. ఇంకా పైన టెర్రస్ గార్డెన్లో అయితే ఇక్కడ కొన్ని మొక్కలు అయితే ఉన్నాయన్నమాట, అక్కడక్కడ నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో ఇవన్నీ ప్రొపగేట్ చేశాను మరి నెక్స్ట్ నాటడానికి. సో ఫస్ట్గా చూపించినది ట్యాంగల్ డాట్, కొంచెం సక్యులెంట్ లాగా నీళ్ళలాగా ఉంటుంది, జల్లీగా. సో ఇది కూడా ఈజీగా పెరుగుతుంది అనమాట, హెవీగా నీళ్ళు అవసరం ఉండదు, పొడుగ్గా బాగా పెరుగుతుంది. చూసారు కదా ఎంత పొడుగ్గా వచ్చిందనమాట. వాటిల్ని కట్ చేసి ఇంకొక పార్ట్లో ఇలా పెంచాను. సో ఈ విధంగా పెంచుకోవచ్చు. ఇంకొకటి టర్టల్ వైన్, సో ఇందులో కూడా పర్పల్ వస్తుంది, అది కూడా బాగా పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం హ్యాంగింగ్ వెరైటీలో పెంచుకోవచ్చు. ఇంకా స్నేక్ ప్లాంట్ అలాగే కమలం మొక్క అయితే ఈ విధంగా ట్రే గార్డెన్ చేశాను. సో అందులో అయితే ఎలా పెరిగాయో చూసారు కదా. సో ఈ విధంగా హెవీగా గుబురాగా పెరిగేస్తాయి, మీరు ఈజీగా పెంచేసుకోవచ్చు. ఏమీ మెయింటెనెన్స్ హెవీగా ఉండదు కాబట్టి మీరు కొన్నిసార్లు నీళ్లు వేయకపోయినా కూడా సరిపోతుంది. చూసారు కదా ఒక మొక్క నుంచి ఎన్ని పెరిగాయో అనేది. ఇంకొకటి ఫైకస్ మొక్క, ఇది డార్క్ గ్రీన్లో వైట్ ప్యాచెస్ ఉన్నది, డార్క్ గ్రీన్ ఆకులు కూడా వస్తాయి. ఇది అరేకా పామ్. సో ఇలాంటివి అరేకా పామ్లో కూడా మయూర్ పంక్ అనేది వస్తుంది. ఇంకా ఫైకస్లో కూడా చాలా వెరైటీస్ వస్తాయి. సో ఇవన్నీ కూడా మీరు 16 ఇంచ్ లేదా 20 ఇంచ్ పాట్లో పెట్టినా చాలు. బాల్కనీ ఎంట్రన్స్లో మాత్రం పెద్ద మొక్కలు గుబురాగా పెరిగినట్లుగా ఉంటాయి. మనకు వార్మి కాంపోస్ట్ వేయాలి, ప్యాడర్ వేయాలి అనేది ఏమీ లేదు. బాగా గ్రీన్ కలర్గా ఫ్రెష్గా ఎప్పుడు మొక్కలు ఉండాలి బాల్కనీలో అంటే మీరు అప్పుడప్పుడు ఎప్సమ్ సాల్ట్ని కొంచెంగా వేసి నీళ్లు వేయండి. ఇంకొకటి స్పైడర్ ప్లాంట్. సో ఇది కూడా మంచిగా హ్యాంగింగ్ పార్ట్లో గుబురాగా పెరిగినట్లయితే, హ్యాంగింగ్ పెరిగినప్పుడు ఇవి వేలాడుతూ చిన్న మొక్కలు అయితే వస్తాయి. దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, పెంచుకోవచ్చు. సో చూసారు కదా ఏ విధంగా బాల్కనీలో ఏమేమి మొక్కలు పెట్టినట్లయితే మంచిగా పెరుగుతాయి సెమీ షేడ్కి అనేది. సో ఇలాంటి మొక్కల్ని మీరు బాల్కనీలో అంటే ఎక్కువగా ఎండ పడని ప్లేస్లో మీడియంగా సెమీ షేడ్ ఉన్న ప్లేస్లో ఈ మొక్కలన్నీ పెరుగుతాయి. ఇంకా కావాలంటే సెరామిక్లో ఇంకా కొత్తవి వస్తాయి, ఆ విధంగా అన్ని కూడా పెట్టుకోవచ్చు. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.